దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా శుభాభివందనములండి. ఉదయకాల సమయన ఇక్కడ దాసులపాలెంలో బొప్పాయి తోటలో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కాయలు కోసుకోవడానికి వచ్చాము. గాలి, బీభత్సమైనటువంటి గాలి ద్వారా ఈ యొక్క చెట్లు అనేవి పడిపోయి కాయలు చూడండి ఎంత రాలిపోయి ఇదయ్యిందో. ఒకసారి చూడండి. రైతు కష్టపడి పండించినట్టు పంట. చాలా చెట్లు నేల కొరిగాయండి. చాలా చెట్లు నేల కొరిగాయి. సగం తోట పడిపోయి ఉంది. సగం తోట పైనే పడిపోయి ఉంది. చూడండి. ఇదిగోండి, అవన్నీ కాయలే. ఈ తోటలో కాయలు కోసుకొని అమ్ముకుందామని విజయవాడలో కాయలు కోసుకోవడానికి కానీ వచ్చాను. చెట్లు కొన్నట్టు కాయలను, తయారైన కాయలను నేను కోసుకోవడం అనేది జరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు ఒక పంట ఒక్కొక్కసారి తుఫాను వల్ల కానీ, గాలి వల్ల కానీ, భారీ వర్షాల వల్ల కానీ నష్టం అనేది రైతులకు వాటిల్లుతూ ఉంది. అయితే ఆ పంట సక్రమంగా రైతు వేసిన ప్రతి పంట వారి గృహానికి క్షేమకరంగా చేరినట్లు కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే రైతు పండించిందే మనం తినడానికి అనేది ఉండదు కదా. వారి కొరకు మీరు మీ ఒక వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి. వందనాలండి.